ఇవాళ సిట్ విచారణకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కాబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులు విచారించనున్నారు. ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్ లో విచారణ జరుగుతుంది. ట్యాపింగ్ కేసులో హరీష్ రావు పాత్రపై ఒక ప్రైవేట్ ఛానల్ ఎండీ స్టేట్మెంట్ మేరకు ఈ విచారణ జరపనున్నారు. మరి కాసేపట్లో తెలంగాణ భవన్ కి చేరుకోబోతున్నారు హరీష్ రావు. అక్కడి నుంచి విచారణకు బయలుదేరనున్నారు. కేసుకు సంబంధించి విచారణలో భాగంగా హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు జూబ్లీహిల్స్ ఏసీపీ. ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి రావాలని నోటీసులో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో 2024 మార్చి 10న పంజాగుట్టలో కేసు నమోదైంది. హరీష్ రావుకు సిఆర్పిసి 160 కింద నోటీస్ ఇచ్చింది సిట్. సిట్ ముందుకు హరీష్ వెళ్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్షన్ ఏంటో వివరించడానికి మా చీఫ్ రిపోర్టర్ రాకేష్, అలానే ఈ కేసులో సిట్ దూకుడు గురించి వివరించడానికి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా రాకేష్ దగ్గరికి వెళ్దాం. రాకేష్, ప్రస్తుతం బీఆర్ఎస్ వర్షన్ ఏంటి? బీఆర్ఎస్ ఇప్పుడు హరీష్ రావు పై సంధించనున్న ప్రశ్నలకి హరీష్ రావు ఎలాంటి సమాధానాలు ఇవ్వబోతున్నారు? బీఆర్ఎస్ దీన్ని ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యగా చెప్తూ ఉన్నారు. హరీష్ రావుకు అంతా అండగా ఉన్నామనే ఒక ప్రయత్నం చూపించబోతున్నారు. కొద్దిసేపట్లో హరీష్ రావు వస్తారు. హరీష్ రావు కంటే ముందే పార్టీకి సంబంధించినటువంటి మెయిన్ లీడర్షిప్ అంతా కూడా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రులు అంతా కూడా ఇక్కడికి రాబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లని మనం చూస్తున్నాం. తెలంగాణ భవన్లో కేటీఆర్ ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత హరీష్ రావు ఇక్కడ నుంచే పోలీసు విచారణకు హాజరవుతారు. జూబ్లీహిల్స్కి ఇక్కడ నుంచే వెళ్తారు. అంతకుముందు కార్యకర్తలతో మాట్లాడతారు. ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా హరీష్ రావుతో మాట్లాడతారు. దీనంతా ఖండించేటువంటి ప్రెస్ మీట్లు కూడా ఉండబోతున్నాయి. మేజర్గా గతంలో కూడా చాలాసార్లు హరీష్ రావు చెప్తూ వస్తున్నారు, ఇదంతా కూడా ఒక పొలిటికల్ వెండట, కావాలని ఏదైనా ఎలక్షన్స్ వస్తే ఆ ఎలక్షన్స్కి ముందు కొంతమంది లీడర్ల పైన కేసులు పెట్టడం, కొంతమంది మెయిన్ లీడర్స్ని కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేయడం, పార్టీలో మనోధైర్యాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేయడం, ఇదంతా ప్రభుత్వం చేస్తూ వస్తుంది. మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. దానికంటే ముందే నాకు నోటీస్ ఇచ్చి నా పైన చర్యలు ఉంటాయని పబ్లిక్లోకి కొన్ని సంకేతాలు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తుంది అని గతంలోనే ఆయన ఆఫ్ ది రికార్డు చాలా చిట్చాట్లో చెప్పారు. ఇప్పుడు అనుకున్నట్టుగానే ఎలక్షన్ ముందు ఆయనకు నోటీస్ ఇచ్చారు. అంతకుముందు పంచాయతీ ఎన్నికలకు ముందు, లేకపోతే బై ఎలక్షన్స్కి ముందు చాలాసార్లు ఇలా జరుగుతూ ఉన్నాయనేది పార్టీ భావిస్తూ వస్తుంది. ఇది కేవలం పొలిటికల్గా చూస్తున్నాం. ఇక ఫోన్ ట్యాపింగ్ అనేది కామన్గా ప్రభుత్వాలు వేరువేరు అవసరాల కోసం పోలీస్ డిపార్ట్మెంట్ చేసేటువంటి ఒక ప్రక్రియ. ఆ ప్రొసీజర్లో ఎక్కడ ముఖ్యమంత్రికి కానీ, మంత్రులకు కానీ, ఇతర రాజకీయ నేతలకు కానీ ఎక్కడా సంబంధం ఉండదు. ఈ పర్టికులర్ ఫోన్ ట్యాప్ చేయమని ఏ రాజకీయ నేత కూడా, ఏ అధికారంలో ఉన్నటువంటి ఏ లీడర్ కూడా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఏ ప్రజాప్రతినిధి కూడా చెప్పేటువంటి అవకాశం ఉండదు. పోలీసులు శాంతి భద్రతల సమస్యలను కాపాడుకోవడానికి, లేకపోతే ఇంటర్నల్గా ఉండేటువంటి అంతర్గత భద్రతను కాపాడుకోవడానికి, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడానికి, మావోయిస్ట్ యాక్టివిటీస్ పైన కన్నేయడానికి, క్రిమినల్స్ మీద కొంత నిఘా పెట్టడానికి వీటన్నిటిని వాడతారు. దీనికి సంబంధం లేదు. కావాలనే అందరి మీద ఒక్కొక్క కేసు పెట్టి ఫార్ములా ఈ పేరుతో కేటీఆర్ని కొంత ఇబ్బంది పెట్టడానికి, ఫోన్ ట్యాపింగ్ పేరుతో నన్ను ఇబ్బంది పెట్టడానికి, ఇదే నోటీస్ని తీసుకెళ్లి కేసీఆర్ కూడా ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. గట్టిగా ఎదుర్కొంటాం. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఇదే ఫోన్ ట్యాపింగ్ మీద ఒక కేసులో విచారణ ఆపేయాలంటూ సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో కేసులో నాకు నోటీస్ ఇచ్చారంటూ హరీష్ రావు నిన్న ప్రెస్ నోట్లో చెప్పారు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడతారు. ముందుగా నర్సింగ్లో ఉన్నటువంటి ఆయన నివాసం నుంచి బయలుదేరుతారు. అంతకుముందు అక్కడ మీడియాతో మాట్లాడతారు. అక్కడి నుంచి నేరుగా తెలంగాణ భవన్కి వస్తారు. తెలంగాణ భవన్లో లీడర్స్ అంతా కూడా ఆయన కోసం అప్పటికే వెయిట్ చేస్తూ ఉంటారు. కొద్దిసేపట్లోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా తెలంగాణ భవన్కి చేరుకోబోతున్నారు. 9 తర్వాత కేటీఆర్ వస్తారు. ఇక్కడ నుంచి హరీష్ విచారణకు వెళ్ళిన తర్వాత కేటీఆర్ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా మాట్లాడేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ పిఎస్ కి మరి కాసేపట్లోనే సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు హరీష్ రావు. మా ప్రతినిధి ప్రణీత మనకి అక్కడి నుంచి లైవ్ లో అందుబాటులో. ప్రణీత, ఒక ప్రైవేట్ ఛానల్ ఎండీ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈ రోజు హరీష్ రావుని సిట్ అధికారులు విచారించబోతారు. సో ఇవాల్టి విచారణలో హరీష్ రావుకి ఎలాంటి ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది? ప్రైవేట్ ఛానల్ ఇచ్చినటువంటి ఎండీ స్టేట్మెంట్ ఆధారంగానే ఈరోజు హరీష్ రావును సిట్ ప్రశ్నించనుంది. దీంతో వన్స్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో అక్కడ ప్రెస్ మీట్ అయిపోగానే అక్కడి నుండి హరీష్ రావుతో పాటు చాలామంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అనుచరులు కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో
జూబ్లీహిల్స్ పిఎస్కి వచ్చేటువంటి దారి పొడవునా కూడా చాలా పోలీస్ వెహికల్స్ని ఏర్పాటు చేశారు. అండ్ జూబ్లీహిల్స్ పిఎస్ ముందు సిచ్యువేషన్ ఒకసారి చూస్తే ప్రతిసారి అంటే ఇంతకుముందు చాలామంది నేతలు జూబ్లీహిల్స్ పిఎస్లో సిట్ విచారణకు అటెండ్ అయినప్పటికీ ఈ స్థాయిలో బందోబస్తు మనకి జూబ్లీహిల్స్ పిఎస్ ఎదుట కనిపించలేదు. సో పిఎస్ ఎదుట చూస్తే టాస్క్ ఫోర్స్ టీమ్స్ మనకి అక్కడ కనిపిస్తున్నాయి. సో జూబ్లీహిల్స్ పిఎస్కి వచ్చేటువంటి రోడ్డు అటు చెక్ పోస్ట్ నుండి వచ్చేటువంటి దారి పొడవునా కూడా ఈ తరహాలో పోలీస్ వెహికల్స్ ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి ఉంచారు. ఎందుకంటే అటు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుండి జూబ్లీహిల్స్ పిఎస్కి ఎక్కువ డిస్టెన్స్ లేనప్పటికీ అక్కడ ప్రెస్ మీట్ అయిపోగానే హరీష్ రావుతో పాటు చాలామంది కార్యకర్తలు ఆయన వెంట జూబ్లీహిల్స్ పిఎస్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలకి తావు లేకుండా మొత్తం పిఎస్కి వచ్చేటువంటి దారుల్లో చాలా చోట్ల కూడా ఈ తరహాలో పోలీస్ పికెటింగ్ని ఏర్పాటు చేసేటువంటి సందర్భాలను చూస్తున్నాము. అయితే మొదటిసారి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పెద్ద నేత ఫస్ట్ టైం సిట్ విచారణని ఎదుర్కోబోతున్నటువంటి నేపథ్యంలో ఒక హై డ్రామా అయితే జూబ్లీహిల్స్ పిఎస్ పరిసరాల్లో చోటు చేసుకున్నటువంటి అవకాశం ఉంది. సో వన్స్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నటువంటిది కూడా ఇప్పుడు కీలకంగా మారింది. గతంలో సుప్రీంకోర్టు పోస్ట్ చేసినటువంటి కేసు ఏదైతే ఉందో చక్రధర్ గౌడ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆ కేసుని పంజాగుట్ట పిఎస్లో గత 2024 డిసెంబర్లో నమోదైనటువంటి కేసుని కొట్టేసింది. కానీ ఇప్పుడు సిట్ ఇచ్చినటువంటి నోటీస్ కంప్లీట్గా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో మొదట పోలీసులు నమోదు చేసినటువంటి కేసు మార్చి 2024 మార్చి 10వ తారీఖున ఫస్ట్ కేసు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి పోలీసులు నమోదు చేశారు. ఆ కేసులోనే విచారించనున్నట్టుగా కూడా నోటీసులో కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అండ్ ఇచ్చినటువంటి నోటీస్ కూడా సిఆర్పిసి 160 ప్రకారం ఉంది కాబట్టి ఈరోజు కంప్లీట్గా హరీష్ రావు స్టేట్మెంట్ని రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఫర్దర్గా మళ్ళీ నోటీసులు ఇచ్చి ఆయనని విచారిస్తారనేటువంటిది కూడా చూడాల్సింది. సో ఈరోజు విచారణకు సంబంధించి మాత్రం ఒకవైపు పోలీసులు ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఆల్రెడీ క్వశ్చన్ అంతా కూడా ప్రిపేర్ చేశారు. అండ్ సేమ్ టైం బయట జరిగేటువంటి కాన్సిక్వెన్సెస్ని కూడా ఫేస్ చేసేందుకు అటు పోలీస్ డిపార్ట్మెంట్ నుండి అయితే అన్ని వింగ్స్ కూడా రెడీ చేసి ఉన్నాయి. రైట్ ప్రణీత.